హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఏదైనా వీడియో చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచిస్తాను. ఈ వీడియో చేయడం వల్ల పార్టీకి ఉపయోగమా, నష్టమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా, లేకపోతే ప్రజలకు ఉపయోగపడుతుందా, ఇట్లా 1-4 సార్లు ఆలోచించి మనం వీడియోలు చేస్తాం. అఫ్ కోర్స్ మన వీడియోలు అందరికీ నచ్చాలని లేదు, కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఇలా ఎందుకు మాట్లాడావు, అలా ఎందుకు మాట్లాడావు అని కూడా అంటారు. బట్ కనీస అవగాహన అయితే ఉండాలి. ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు అది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుంది అన్నది కనీస అవగాహన ఉండాలి. మరీ ముఖ్యంగా అనుభవం ఉన్న వాళ్ళకి, పబ్లిక్ సర్వెంట్స్గా ఉన్న వాళ్ళకి, ప్రజల్లో ఉన్న వారికి, ప్రజల రిప్రజెంటేటివ్గా ఉన్న వారికి కనీస ఆలోచనైనా ఉండాలి. ఇష్టారీతిన మాట్లాడకూడదు. అది అనవసరమైన అనర్థాలకు దారి తీస్తుంది. నేను మాట్లాడేది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి. నిన్న ఒంగోలు అనుకుంటా, ప్లేస్ ఏదో నాకు తెలియదు, ఒక ఆడియో ఫంక్షన్లో నేను కూడా ఒక 2 నిమిషాలు ఆ వీడియో చూశాను. కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకటి, కాంగ్రెస్ గెలుస్తుంది తెలంగాణలో అని నాకు తెలుసు, నేను బెట్టింగ్ కూడా పెట్టాను, కానీ నా కుమారుడు అక్కడ బీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ వైసీపీ గెలుస్తుందని బాగా తపన పడ్డాడు. సో ఆ 50 లక్షలు అనుకుంటా ఫిగర్, ఆ 50 లక్షల బెట్టింగ్ని నేను వాపస్ తీసుకున్నాను ఒక మాట అన్నాడు. రెండవది, నేనేమి డబ్బులు తీసుకోలేదు, మంచివాడిని కూడా నేను చెప్పట్లేదు, మంత్రిగా ఉన్నప్పుడు నేను డబ్బులు తీసుకున్నాను, అయితే ఒంగోలు ప్రజల దగ్గర మాత్రం ₹1 తీసుకోలేదు అన్నాడు. అది రెండవది. మూడవది, కులం వాళ్ళు, అంటే కులాల గురించి మాట్లాడుతూ అవతల కులం వాళ్ళు ఏకమవుతారు, కులాల ఈక్వేషన్ ఉంటాయి నెక్స్ట్ ఎలక్షన్లో, మీరంతా బయటకు వచ్చేసి గట్టిగా పనిచేస్తేనే నేను పోటీ చేస్తాను, లేకపోతే నేను అసలు పోటీ చేయను అన్నాడు. ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నాను. మ్యాటర్లోకి వెళ్లే ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, వారి అనుచరులకే చెప్తున్నాను, నాకు ఎవరో ఫోన్ చేసో లేకపోతే ఈ వీడియో చేయి ప్రదీప్ అంటే నేను ఈ వీడియో చేయట్లేదు, లేకపోతే నాకు ఎవరి ప్రోద్బలం లేదు, మన పార్టీ కానీ అవతల పార్టీ కానీ, ఇది నాకు అనిపించి నేను చేస్తున్న వీడియో. కాబట్టి బాలినేని గారికే చెప్తున్నాను, మళ్ళీ ఎవరో లండన్లో ఉన్న ప్రదీప్ రెచ్చగొట్టినాడనో లేకపోతే ఇంకోటి అనుకోవాల్సిన అవసరం లేదు, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఇక రెండవది, ఇక్కడ నేను బాలినేని గారు మంచివారా చెడ్డవారా అన్నది నేను ప్రస్తావించట్లేదు, నాకు అనవసరము. ఎందుకంటే బాలినేని గారితో నాకు వ్యక్తిగత పరిచయం లేదు, వారు ఏం చేశారో నాకు పెద్దగా తెలియదు. చేశారు కాబట్టి ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారన్నది మాత్రం నేను గట్టిగా నమ్ముతాను. మంచి చేయకపోతే ఎమ్మెల్యే గారు, మంచి చేయకపోతే 2 సార్లు మంత్రి పదవులు కూడా అనుభవించరు, వారు మంచి చేశారని అనుకున్నాను. సో ఇక్కడ నేను బాలినేని గారి గురించి వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని కూడా ఈ వీడియోలో చెప్పట్లేదు. మూడవది, బాలినేని గారికి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా పార్టీలో అన్న విషయం కూడా నేను ప్రస్తావించట్లేదు. ఎందుకంటే నాకు తెలియదు, లోపల ఏమేమి జరుగుతాయో అవి బయటకు వచ్చే ఆస్కారం లేదు, అవసరం కూడా లేదు. ఒకవేళ బాలినేని గారికి అన్యాయం జరిగిందా అంటే చెప్పుకుంటే పొజిషన్లోనే ఉన్నారు ఎవరు, బాలినేని గారు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ చనువు అయితే ఉందన్నది మనం కూడా పేపర్లలో చూస్తుంటాము, మాట్లాడుతుంటారు, చాలామంది మన జర్నలిస్టులు కూడా చెప్తారు. సో ఇక్కడ న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అన్నది కూడా పాయింటే కాదు. నా ఉద్దేశం ఏంటంటే, ఒక మంత్రిగా మీరు పనిచేశారు, 2 సార్లు మంత్రిగా పనిచేశారు, 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పబ్లిక్లో మాట్లాడాల్సిన మాటలు కానే కావు. ఆ మాటలు మాత్రం పబ్లిక్లో మాట్లాడకూడదు. ఫస్ట్ ఏమన్నారు, బెట్టింగ్ పెట్టేసి డబ్బులు వెనక్కి తీసుకున్నా అన్నారు. మీరు ఒక పీపుల్స్ రిప్రజెంటేటివ్, మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మన దేశంలో బెట్టింగ్ ఇల్లీగల్ అన్నది మీకు తెలియదా? మీకు తెలియదా బాలినేని గారు? మీరు అనొచ్చేమో, నేను ఒక్కనే బెట్టింగ్ పెడతానని, ఎంతమంది పెట్టట్లేదు, అవేవో క్యాజువల్గా అన్న మాటలు. క్యాజువల్గా కూడా అనకూడదు అన్నది నా ఒపీనియన్. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎవరైనా బెట్టింగ్ పెడతా ఉండొచ్చు, కానీ అది లీగల్ కాదు, ఇండియాలో లీగల్ కాదు. మనం ఏమన్నా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి, ఇగో పలానా పోలీస్ స్టేషన్లో సీఏ గారికి చెప్పాను నేను 50 లక్షలు బెట్టింగ్ పెడుతున్నాను, లేకపోతే పలానా కోర్టులో లాయర్ గారికి చెప్పాను, జడ్జి గారికి చెప్పారని చెప్పి ఏమన్నా బెట్టింగ్ పెడుతున్నారు, దట్ ఈస్ ఇల్లీగల్. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయ్యండి మీరు బెట్టింగ్ల గురించి మాట్లాడడం, ఇట్స్ కంప్లీట్లీ రాంగ్, అది తప్పు, అవి మాట్లాడకూడదు. ఇక రెండవది, కులాల గురించి మాట్లాడుతూ అవతల కులం వాళ్ళంతా ఏకమవుతారు, మనమందరం కూడా రోడ్డుపైకి రావాలి, బలంగా పనిచేస్తేనే నేను పోటీ చేస్తాను. ఎస్, అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్లో కులాల ఈక్వేషన్లు ఉన్నాయి, కానీ మన నాయకులు మనకు చెప్పేది ఏంటి? కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు చూడం, అర్హులైన వాళ్ళందరికీ పథకాలు ఇస్తున్నాం, అర్హులైన వాళ్ళందరికీ మేలు చేసుకుంటూ పోతున్నాం అని చెప్తున్నారు. మనం కూడా అదే స్టాండ్ తీసుకోవాలి. మనం కూడా వేరే కులాలను కానీ ఏ కులాన్ని కూడా దూషించాల్సిన అవసరం లేదు, వాళ్ళను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదైనా చేసుకోండి, వాళ్ళు ఎదవలైతే మనం ఎదవలు కావాల్సిన అవసరం లేదు. కానీ మీరు స్టేజ్ పైన కులాల ప్రస్తావన తీసుకొస్తే అది పార్టీకి ఇబ్బందికరం. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుందంటే, బాలినేని గారు మీరు మంచి ఉద్దేశంతో మాట్లాడినచ్చు, లేకపోతే ఏదైనా మనసులో పెట్టుకుని మాట్లాడినచ్చు, నాకు తెలియదు. కానీ పచ్చ మీడియా అన్నది ఎంత దరిద్రంగా నక్కలు తోడేలులాగా వీళ్ళు వెయిట్ చేస్తుంటారో మీకు తెలియంది కాదు.
అమాంతంగా మీ మీద ప్రేమ వస్తుంది, మీ మీద జాలి వస్తుంది, మీ మీద వాళ్ళు సింపతి చూపిస్తారు. చూడండి బాలినేని ఏకాకిం చేశారు వైసీపీలో, లేకపోతే బాలినేని మీద ఇది అది అని. అది కూడా ఎందుకంటే మీ భుజాలపైన గన్ను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కాల్చడానికి వాళ్ళు చూస్తారు. వాళ్ళు చేసే డ్రామాలు అవే. మీ మీదేం ప్రేమ కాదు, లేకపోతే ఇంకా వేరే ఎవరి మీద ప్రేమ ఉండదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఏదైనా చేయాలని చూస్తారు. మీరు స్టేజ్ మీద పబ్లిక్లో కులాల గురించి మాట్లాడితే అది మీకు నెగిటివే, పార్టీకి నెగిటివే. అది పాజిటివ్ ఎట్టయితుంది? మీరు ఒకసారి ఆలోచన చేయాలి. సరే క్యాజువల్గా మాట్లాడండి అంటే మీరు 4 గోడల మధ్యలో మీ కార్యకర్తలతో మాట్లాడేది వేరు, పబ్లిక్లో మాట్లాడేది వేరు. పబ్లిక్లో మాట్లాడినప్పుడు 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు చూస్తారు, అలాగే తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు. ఒక 10 కోట్ల మంది తెలుగు ప్రజలు చూసే ఆస్కారం ఉంది. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు. అవి తప్పుడు సంకేతాలు పంపిస్తాయి. ఇక మూడవది, నేను మంత్రిగా ఉన్నప్పుడు నేనేం తీసుకోనని చెప్పట్లేదు, నేను కూడా డబ్బులు తీసుకున్నానని ఇట్లా జోబులో పెట్టుకున్నట్టు ఏదో చూపించారు మీరు. దానిపైన మీరు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. అలాగే నేను ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే అవసరమైతే విచారణ కూడా చేయాలి. ఇప్పుడు మనవాడు ఏదో డబ్బులు తీసుకున్నాడని చెప్పేసి మనం సంకలు గుద్దుకొని ఆహా బాలినేని డబ్బులు తీసుకున్నాడంటే మనం పొగిడే పరిస్థితి ఉండకూడదు. మనం పొగడం కూడా మనకేం అవసరం ఉంది? ఇప్పుడు వేరే వాడు చేసినప్పుడు వాడు చేసిన తప్పని మన వాళ్ళు చేస్తే మాత్రం రైట్ అంటే మనకంటే పిచ్చోళ్ళు ఇంకొకరు ఉండరు. అసలు ఆ మాట ఎందుకన్నాడో మళ్ళీ ఈరోజు వచ్చేసి వివరణ ఇచ్చారని చెప్పేసి ఎక్కడో చూసా. నేను అలా అనలేదు, ఇలా అనలేదు, వక్రీకరించేది ఏముందండి? నేను కూడా డైరెక్ట్గా చూశాను మీరు మాట్లాడింది. ఇట్లా జేబులో ఇట్టి అంటూ నేను కూడా మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నాను, తీసుకోలేదని ఏమని చెప్పట్లేదు, నేను అంత మంచోని కాదు. అది ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు? గిఫ్ట్ రూపంలో తీసుకున్నారా, లేకపోతే మీరు ఏదైనా పనులు చేసి పెడితే లంచాల రూపంలో తీసుకున్నారా? ఏ రూపంలో తీసుకున్నారు? ఇంకో మాట కూడా అన్నారు, నేను డబ్బులు తీసుకోతే ఇక్కడ రాజకీయాలు చేయలేమని. అవి అవసరమా అండి అసలు? అవసరమా? ఇప్పుడు నన్ను అడిగితే నేను ఖచ్చితంగా ఒకటే కోరతా, ఎవడైనా కానీ తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. లంచాలు తీసుకోనో, ఎవరికో మేలు చేయాలనో, లేకపోతే గిఫ్ట్ల రూపంలోనో ఏదైనా తీసుకొని వాళ్ళకు మేలు చేయాలని చూస్తే అది తప్పు. ఎవరు చేసినా తప్పేది, దానికి శిక్ష పడాల్సిందే, పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందే. ఇటువంటివి మాట్లాడి రేపొద్దున వచ్చి నేను వివరణ ఇచ్చిన నా మాటలను వక్రీకరించేది లేదు, ఏం లేదు. ఆడ కరెక్ట్గానే అందరూ విన్నారు, నేను కూడా విన్నా. 2 నిమిషాలు 2.5 నిమిషాలు నేను విన్నా. ఇంకా వాళ్ళు పచ్చ మీడియా వాళ్ళు మిమ్మల్ని హీరోని చేసి మిమ్మల్ని ఎంతగా జాకీలు పెట్టి రోజుకు ఒక 50 వీడియోలు వేస్తారు చూడండి మీ గురించి. ఇప్పుడు బాలినేని గారు ఎవరికి సమస్యలు లేవు? మాకుండాయి సమస్యలు, అందరికీ ఉన్నాయి. ప్రపంచంలో సమస్యలు లేని వ్యక్తులే లేరు. ఏదో మీ ఒక్కరికే సమస్య ఉన్నట్టు ప్రతిసారి పబ్లిక్లోకి రావడము, అలగడము, లేకపోతే ఇంకొకటి మాట్లాడడం అది పద్ధతి కాదు. మీకు సమస్య ఉంటే వెళ్ళి అధ్యక్షుల వారికి చెప్పండి, వారు మాట్లాడతారు. మీకు అంత చనువు ఉందన్నది అందరికీ తెలుసు. పబ్లిక్లోకి వచ్చి మాట్లాడడం దేనికి? ఇప్పుడు పార్టీ అంటే మీరో నేనో కాదు, కార్యకర్తలు ఉంటారు, అందరూ ఉంటారు. మీరు మాట్లాడే మాటలు 175 నియోజకవర్గాల్లో కూడా ప్రభావం చూపించే ఆస్కారం ఉంటుంది. ఎందుకు అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు, మళ్ళీ వివరణ ఇవ్వడం ఎందుకు, వక్రీకరించారని చెప్పడం ఎందుకు? మాట్లాడుకోకుండా ఉంటే బాగుంటుంది కదా. మీకు చెప్పేటంత వాడిని కాదండి. మీరు చెప్పాను కదా, మీరు 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మీరు మంచి వాళ్ళైతే మీరు గెలుస్తారు. నేను ఆ విషయం కూడా చెప్తున్నాను. చెడ్డవాడైతే ఎవరు ఓట్లేరు. మీకు మంచి పేరు ఉంది, ఎలక్షన్ 4 నెలల టైం ఉంది. ఎందుకు ఈ టైంలో ఇట్లాంటి మాటలు మాట్లాడి చెడ్డ పేరు తెచ్చుకోవడము, లేకపోతే పార్టీలోనే ఏంది బాయ్ ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, ఊరికి అనవసరంగా మాట్లాడుతున్నాడు, అవసరమా? ఇప్పుడు ఒకటైతే మాత్రం నేను కరాఖండిగా చెప్పగలను, మీరు మాట్లాడిన ఏ మాట కూడా ఆ స్టేజ్ మీద అవసరం లేదు. ఎవరు మీ సొక్కా పట్టుకొని మీ కాలర్ పెట్టుకొని నువ్వు మాట్లాడని మిమ్మల్ని బెదిరించే స్థాయి ఎవరికి లేదు. ఆ మాటలు మీతో అనిపించాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. మీరుగా స్వయంగా అన్నారు, అనాల్సిన అవసరం లేదు. అనకపోతే పోద్ది కదా. మీరు కావాలంటే మీ కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు 1-4 మాటలు అంటారు. ఇప్పుడు నేను కూడా అంటా, నా ఆస్తి మొత్తం పందెం పెడతా, ఛాలెంజ్ అదిదని. ఊరికే మాట వరుసగా అంటాం. మీరేమన్నారు, నేను డైరెక్ట్గా 50 లక్షలు పందెం పెట్టి వెనక్కి కూడా తీసుకున్నాను డబ్బులు. పందెం పెట్టడం ఇల్లీగల్ అండి ఎమ్మెల్యే గారు. సార్ ఒకటే చెప్తున్నాను, బయట పబ్లిక్లో అలగడం ఆపేయండి. అవునన్నా కాదన్నా ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే బాలినేని ఊరికినే అలుగుతాడు, అబ్బా పుసుక్కుని అలుగుతాడు, సీటికి మాటికి అలుగుతాడు, అన్నిటికీ అలుగుతాడు అంటారు. ఈ అలగడం అన్నది మానేయండి. మీరు గెలవాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని, మీరు ప్రజలకు మంచి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే, మీకు సపోర్ట్ చేసే వాళ్ళమే. కానీ మీరు ఇట్లా మాట్లాడితే మేము కూడా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాలి. రేపు ఎవరన్నా వచ్చి ఈ బాలినేని మాట్లాడినారు భయ్, ఏం సమాధానం చెప్తామంటే మేమేం సమాధానం చెప్పగలం చెప్పండి? మేమేం చెప్పగలం? అటువంటి పరిస్థితి రాకూడదనే కోరుకుంటున్నాను. సో బాలినేని గారనే కాదు, ఎవరైనా కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు వీటి వల్ల మనకు ఉపయోగం ఉందా, పార్టీకి ఉపయోగం ఉందా, జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగం ఉందా, ప్రజలకు ఉపయోగం ఉందా అనేవి ఆలోచించి మాట్లాడండి. పచ్చ మీడియాకు ఏవైనా ఉపయోగపడే మాటలు మాట్లాడొద్దు. వద్దు.